కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ వ్యవహారంపై కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని లాక్కెళ్లడాన్ని తీవ్రంగా ఖండించారు. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ రెడ్డి ఇరిటేట్ అయ్యాడని తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశానికి తమను ఆహ్వానిస్తే వెళ్లామని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకువెళ్లామనుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్లు ఫోటోలు దిగిన వారంతా భ్రమలో ఉన్నారు. క్లారిటీ ఇవ్వాలని కోరామని, కానీ దానికి ఎటువంటి సమాధానం రాలేదని, కౌశిక్ రెడ్డిపై పెట్టిన పోలీస్ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేను పట్టుకొని గొడవలు ఉంచుకోబోతుంటే మీరు ముగ్గురు కామున్నారు కదా, అదే మేము అనేది మేము రిక్వెస్ట్ చేసేది, అదే మేము బాధపడేది. ఎందుకు కంట్రోల్ చేయక ఎందుకు విఫలమైన అంటున్నాను నేను. పోలీసులు స్టేజ్ మధ్య గొడవలు దాకా వచ్చే స్టేజ్ ఎందుకు తీసుకొచ్చింది మీరు అంటున్నాను నేను. మీరు విత్తనే కదా వచ్చింది ఎమ్మెల్యేలు. ఆయన మీరు విత్త వచ్చింది ఎమ్మెల్యే, ఈయన మీరు విత్త వచ్చే ఎమ్మెల్యే కదా. పరస్పరంగా మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేసే కెపాసిటీ మీకే ఉన్నాయి కదా. ఒక ఎమ్మెల్యే తొక్కుమని, ఒక ఆయనను ఒత్తుమని ఇది ఆలోచన చేసి స్టేజ్ మీద కొడతారా ఏంది? భయపడ గురి చేస్తారు అపోజిషన్ ఎమ్మెల్యే అందరూ కూడా. కాబట్టి ఆ పెట్టే కేసులు అన్ని కూడా మీ ప్రోత్సాహం ఉంటే పెట్టండి. ఒక మంత్రి అంటాడు నేను గల్లబట్టిని చెప్పి కేసు పెట్టమని, అది అక్రమ కేసులు పెట్టి ఎంతమంది లోపల నొప్పుతారు. ఆవేశాలు అనేది ఏ సమావేశం జరుగుతూ ఉంటాయి, ఇది వాస్తవం. అసెంబ్లీలో జరిగిన ఎన్నో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అసెంబ్లీలో ఎన్నోసార్లు లూస్టంగా జరుగుతూ ఉంటాయి. స్పీకర్ కంట్రోల్ చేసిండు. ఎక్కడెక్కడ ఏమైంది ఉండగా ఒకరి మధ్య ఒక సమావేశం చేసి క్లోజ్ చేసిండు. మరి ఇక్కడ ఎందుకు జరగలే? అక్కడ 2% కేసు పెట్టి దాకా తీసుకొచ్చిండు. గంట లోపల పెట్టాలంటే రాత్రి పెట్టని వాళ్ళు కేసులు వృద్ధాలంతా అదేగా చెప్పి కేసులు పెట్టుకో. ఒక సిఐ నేను పట్టకుని గల్లబట్టి గుంజిందని చెప్పి పెట్టుకుంటున్నాడ. అక్రమ కేసులు పెట్టి లోపల నూపుతారేంది? ఇదేనా పద్ధతి? ఆ చర్యలు ఏమున్నదో ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు నిలవాలి, క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలి ముగ్గురు మంత్రులు. ఆ ప్రయత్నం దిశగా అడుగులు వేయలే. ఒక్కొక్క